ప్రియమైన వాళ్ళరా, ఈ పొలాన్ని చూడండి, ఇది ఏ విధంగా దున్నబడిందో. దున్నితే వర్షాకాలం సమయానికి ఈ పెళ్ళలుగా ఉన్నటువంటి గడ్డలన్నీ పగిలిపోతాయండి. పగిలిపోయినప్పుడు వర్షానికి ఈ భూమి చక్కగా విత్తనాలు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది దున్నబడితే ఇది విత్తబడుతుంది. విత్తబడితే మంచి పంట అనేది చేతికి వస్తుంది. అయితే బైబిల్లో ఒక మాట మీకు తెలియపరుస్తాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనములో, నేను మీ పక్షమున నున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఆమెన్. చూడండి, ఆయనట మన పక్షాన ఉన్నాడు. ఉంటే ఏమవుతుందంటే మనము దున్నబడి విత్తబడతాము. దున్నబడి ఎప్పుడైతే విత్తబడతామో అప్పుడు మనము ఫలిస్తామండి. ఇప్పుడు ఈ పొలాన్ని దున్నారు. దున్నిన తర్వాత వర్షాకాలం సమయానికి ఇది విత్తబడుతుందండి. విత్తబడినప్పుడు ఈ విత్తబడినటువంటి ఈ పొలములో ఏ విత్తనము వేసినా ఆ భూమిలో ఉన్నటువంటి సారాన్ని బట్టి మంచి పైరు, మంచి ఫలం వస్తుంది. అప్పుడు ఆ రైతు చాలా ఆనందపడతాడు. మరి ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తూ నీకు ఇస్తున్నటువంటి మాట ఏమిటంటే, మనం ఎప్పుడైతే దున్నబడతామో అప్పుడు మనం విత్తబడతాము. అంటే మన హృదయం దున్నబడాలి. మన హృదయంలో ఉన్నటువంటి కల్మషమైన, మన హృదయంలో ఉన్నటువంటి పాపమైన అది దున్నబడితే అప్పుడు మనం విత్తబడతాము. అంటే ఆ దున్నబడినప్పుడు మీకు ఇంకా అర్థమైంది చెప్పాలంటే, ఈ హృదయంలో చెడు ఉంటుందండి, ఈ హృదయంలో పాపం ఉంటుందండి, ఈ హృదయంలో అక్రమము ఉంటుందండి. ఈ హృదయములో మనము అక్రమ కార్యాలు పొందుపరుచుకొని ఉంటాం. ఈ అక్రమ కార్యాలు, ఈ చెడు కార్యములు అన్నీ హృదయములో ఉంటే మనం ఎప్పటికీ కూడా ఫలించమండి. ఇది వాక్యము ద్వారా ఈ హృదయం దున్నబడాలి. ఈ హృదయము పరిశుద్ధాత్మ ద్వారా దున్నబడితే మన హృదయములో ఉన్నటువంటి పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెడితే ఆ క్షణాన దేవుని వాక్యము మన హృదయంలో విత్తబడుతుంది. ఎప్పుడైతే విత్తబడుతుందో ఆ విత్తబడినప్పుడు దేవుని వాక్యమట మనలను ఫలింప చేస్తుంది. దేవుని వాక్యము మనలను ఆశీర్వాదకర మార్గంలో నిలుపుతుంది. దేవుని వాక్యము మనలను దేవుడితో సన్నిహితంగా కొనసాగేదానికి ప్రభు సహాయం చేస్తాడు. అప్పుడు పరలోకపు ఈవుల చేత మనం తృప్తిపరచబడతాం, మనం బలపరచబడతాం, మనము ఫలిస్తాము. మరి నీ హృదయము ఇంకను దున్నబడలేదేమో, నీ హృదయము ఇంకను పాపములో ఉన్నదేమో, పాపములో ఉన్నటువంటి నీ హృదయాన్ని దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దున్నినప్పుడు నీవు నిశ్చయముగా పాపము నుంచి విడుదల పొంది ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మలచబడినప్పుడు నీవు ఫలిస్తావు. యేసు ప్రభుల వారు కూడా మనందరి కోసము ఆయన దున్నబడ్డాడండి. ఈ పొలాన్ని ఒక రైతు ఏ విధంగా దున్నాడో ఇంతకంటే కఠోరముగా, ఇంతకంటే కఠినముగా యేసయ్య మన కొరకు దున్నబడ్డాడు. ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు చిందించాడు. ఆయన దున్నబడి ఉన్నాడు కనుకనే మనకి ఈరోజు రక్షణ కలిగినది. ఈ రోజున మనం ఫలిస్తున్నాము. ఈ రోజున నీవు కూడా ఫలించాలి, నీవు కూడా ప్రభు కొరకు జీవించాలి అంటే నీవు దున్నబడి విత్తబడుము. నా దేవుడు నీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రము నాయన. మేము దున్నబడి విత్తబడినప్పుడే మీరు మా పక్షమున నిలిచి మమ్మల్ని ఆశీర్వదిస్తానని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. నీ బిడ్డలు ఇంకనూ ఎవరైతే దున్నబడి విత్తబడలేదో వారిని దర్శించండి, దైవ భయాన్ని కలుగు చేయండి. దున్నబడి పాప క్షమాపణ పొందుకొని ఒక పరిశుద్ధమైన జీవితం నీ కొరకు చేయడానికి సహాయము చేయండి. మీరే కృప చూపి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.